చాలా దారుణంగా ఉన్నది రైతుల పరిస్థితి. ఇగో వట్టిపోతున్న బోర్లు, ఎండిపోతున్న పంటలు. వేసవి ప్రారంభంలోనే భూగర్భ జలాలు పడిపోతూ ఉండడంతో నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ, దర్పల్లి మండలాల్లో బోర్ల నుంచి నీరు రాక యాసంగి పంటలు ఎండిపోతున్నాయి. కాలువలు లేవు, కెనాల్స్ పారతలేవు, రిజర్వాయర్స్లో నీళ్లు లేవు, ఉన్న బోర్లలో కూడా బోర్లు ఎండిపోతూ ఉన్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయి వాటిని రక్షించుకోవడానికి కొందరు ఎక్కువ లోతుతో బోరుబావులు తవ్విస్తూ నీరు పడక అప్పుల పాలవుతున్నారు. కోత దశకు వచ్చే సమయంలో పంట ఎండిపోతుండడంతో తమ శ్రమతో పాటు ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇగో సిరికొండ మండలం గట్కోల్కు చెందిన కొమ్మటి రాంబాయి బోరుబావి కింద తమకున్న 2 ఎకరాల్లో వరి సాగు చేశారు. బోరు వట్టిపోవడంతో మరో చోట 3,40,000తో 600 అడుగుల లోతున మరో బోరేసిరట. అయినా కొద్ది నీరే వస్తూ ఉండడంతో 1 ఎకరాకే సరిపోతోంది. మరో ఎకరాకి నీరందక పంట పొలం నెర్రెలు వారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈయనైతే ఏకంగా మేకలకు వదిలేసిరు పంటని, గొర్రెలకి. దర్పల్లి మండలం సీతాయిపేటకు చెందిన అన్నదమ్ములు సబావత్ దేవ్, సబావత్ బోయిలు 7 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఉన్న 3 బోర్లు వట్టిపోవడంతో నీరు అందక పంట ఎండిపోతుండడంతో మేకల మందను అందులో మేపుతున్నారు. ఇప్పటి వరకు సుమారు 2 లక్షలు ఖర్చు అయిందట. ఎంత ఘోరం చూడండి పాపం. అంటే కుటుంబాలు ఆగమైపోతున్నాయి. కరీంనగర్ గ్రామీణ మండలం మొగ్దుంపూర్లో ఇరుకుల్ల వాగును, అందులోని బావులను నమ్ముకొని అంజయ్య అనే రైతు 2 ఎకరాలు సాగు చేసిండు. మార్చిలోనే ఎండలు మండుతూ ఉండడంతో బావులు అడుగంటి పొట్ట దశకు చేరుకునే సమయంలో చుక్క నీరు లేక పొలం ఇలా నెర్రలు బారడంతో చేసేదేం లేక పొలంలోనే ఇలా కన్నీటిని దిగమింగుకుంటున్నాడు. ఇగో ఇది ఇక్కడే కాదు, ఇటు సూర్యాపేటలో కానీ చాలా జిల్లాల్లో ఈ సిచ్యువేషన్ ఉన్నది. దీనికి గవర్నమెంట్ ఏం చేయాలా? ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి అంటున్నాడు, పంటలు ఎండిపోతుంటే బీఆర్ఎస్ వాళ్ళు నవ్వుకుంటున్నారు, కావాలి ఇట్లనే కావాలి, లేకపోతే రేవంత్ రెడ్డి మీద దొయ్యాలి అని. వాళ్ళు ఏమన్నా అనుకోనివ్వండి, ప్రతిపక్షాలు ఏమన్నా అనుకోనివ్వండి, మీరేం చేయాలా? ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి కానీ మీరు కానీ దాని మీద ఎన్నిసార్లు రివ్యూ చేశారు? పంటలు ఎండిపోతున్నాయి, ఏం చేద్దాం అన్న దాని మీద ఎన్ని రివ్యూలు చేశారు మీరు ఇంతవరకు? అది చాలా ఇంపార్టెంట్ కదా. పంటలు ఎండిపోతున్న రైతులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళకి మనం కనీసం ఆ పెట్టుబడి సహాయం కిందనైనా ఏమైనా నగదు బదిలీ లాంటి పథకాన్ని ఏమైనా పెట్టగలుగుతామా? పంట నష్టపరిహారం స్కీమ్ని ఏమైనా ఇంప్లిమెంట్ చేయగలుగుతామా? పురమాయించండి అధికారులను, ఎక్కడెక్కడ పంటలు ఎండిపోయిన లెక్కలు తేల్చమనండి. కనీసం పెట్టుబడి సాయమైన వాళ్ళకి అందేలాగా చేయాలి కదా. ఆ ప్రయత్నం ఏమైనా జరిగిందా? బోర్లు ఎండిపోతున్నాం, లేకపోతే భూగర్భ జలాలు మీరేం చేయలేకపోవచ్చు, నీళ్ళు లేవు కాబట్టి ఏం చేయలేకపోవచ్చు. సో మీరు చేయాల్సింది, ఇంత దారుణమైన పరిస్థితిలో యుద్ధ ప్రాతిపదికన రివ్యూ చేసి ఆ రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలి. ఆ ప్రయత్నం ఏమైనా ఉన్నదా? అన్ని పేపర్లు రాసినాయి ఇవాళ. ఇగో ఆంధ్రజ్యోతిలో కూడా ఈ వార్త ఉన్నది. పంట తడి కంట తడి, సిరిసిల్ల గంభీరావుపేటలో గొర్రెలకు మేతేసిరు, వదిలేసిరు. సాగునీరు లేక పొట్ట దశలో ఎండిపోతున్న వరి, అడుగంటిన భూగర్భ జలాలు, వట్టిపోయిన బోర్లు, ఆయకట్టు రైతులకు కన్నీరే. ప్రాజెక్టుల నుంచి నీళ్లేవి, పూడిక పిచ్చి మొక్కలతో అధ్వానంగా మారిన కాలువలు. ఏమాత్రం ఆశలు లేక వరి పొలాల్లోకి పశువుల వదిలివేత. కొన్ని చోట్ల ట్యాంకర్లతో నీరు తెచ్చిపోస్తున్న రైతులు వెంటనే సాగునీరు విడుదల చేయాలంటూ ఎస్ఆర్ఎస్పీ, నాగార్జున సాగర్ ఆయకట్టు రైతుల ఆందోళన. యాదాద్రి భువనగిరి జిల్లాలో కౌలు రైతు ఆత్మహత్య. ఎంత దారుణంగా ఉంది సిచ్యువేషన్ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ ఉన్నది, మరమ్మతులు లేక చివరి భూములకు అందని నీరు, పూడిక పిచ్చి మొక్కలతో అధ్వానంగా మారిన కాలువలు. ఎప్పుడు చేయాలి ఇది? ఎప్పుడు చేయాలా? ఇప్పుడు గత గవర్నమెంట్ ఆయన గవర్నమెంట్ ఆయన చేయలే. సీజన్ స్టార్ట్ కాబోతున్న 2-3 నెలల ముందే కాలువలు, వాటి పరిస్థితులు ఏంటి అన్నది మీరు తెలుసుకోరా? మీకు ఒక ప్లానింగ్ ఉండదా? అగ్రికల్చర్ మినిస్టర్ ఏం చేస్తాడు, ఆ కిందున్న అధికారులు ఏం చేస్తారు? ఎంతసేపు ఈ స్కీమ్ ఏంది, ఆ 4th సిటీ ఏంది, మూసీ ఏంది. ఆయనకేమో కాళేశ్వరం పిచ్చి పట్టి ఉండే, ఈయనకేమో 4th సిటీ మూసీ పిచ్చి ఈయనకు పట్టింది. యాసంగి రైతు ఆలోచనల్లో పడ్డాడు. పంట చేతికొచ్చేనా లేదంటే పెట్టుబడంతా మట్టిపాలేనా అనే ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. జోరుగా వరి నాట్లు వేసి కలుపు తీయించి ఎరువులు చల్లితే తీరా పొట్ట దశకొచ్చాక వరి పైరు వాడుముఖం పడుతోంది. కొన్ని చోట్లయితే పొలం నెర్రెలు తేలింది. ఎండలు మొదలయ్యాయో లేదో చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి. మనం గ్రౌండ్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. ఈ 2-3 రోజుల్లో ఈ అంశం మీద ఫీల్డ్ విజిట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏమైంది, నెట్ స్లో ఉందా?
ఇగో సాగునీటి కోసం మంచిర్యాల జిల్లా నాగసముద్రంలో రాస్తారోకో చేస్తున్న అన్నదాతలు చూడండి. ఇక్కడ చూడండి ఒకసారి. ఎండుతున్న పొలాన్ని చూసి తట్టుకోలేక నరసింహ ఫోటో. సాగునీరు లేక ఎండిపోయిన వరి పొలాన్ని చూసి మనోవేదనకు గురైన ఆ కౌలు రైతు పెట్టుబడికి అయిన అప్పు ఎలా తీర్చాలి అనే రందితో ఆత్మహత్య చేసుకున్నాడు. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన మోట నరసింహ 50 ఏళ్ల ఆయనకి 14 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేసిండు. బోర్లు సరిగ్గా పోయకపోవడంతో 5 ఎకరాల పొలం పూర్తిగా ఎండిపోయింది. మరికొంత వాడుముఖం పట్టింది. దీనిపైనే గత 10 రోజులుగా నరసింహ బాధపడుతున్నాడు. సోమవారం పొలం వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెట్టుబడి కోసం, కుటుంబ అవసరాల కోసం నరసింహ 15 లక్షల దాకా అప్పు చేశాడని గ్రామస్తులు తెలిపారు. నరసింహకు భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. ఏం ఘోరం ఇది! ఎవడు దీనికి బాధ్యత వహించాలా? ప్రభుత్వాలే కదా. జనగామ జిల్లా బచ్చన్నపేటలో ఎండిపోయిన వరి పొలాలు. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో ట్యాంకర్ ద్వారా చేనుకు నీరు పెడుతున్న రైతు. 700 ట్యాంకర్కి 700 తెచ్చి పెడితే ఏ మూలకు సరిపోతాయి ఆ నీళ్లు? ఎన్ని ట్యాంకర్లు తెచ్చిపోయాలా? యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురానికి చెందిన కొండ సత్యయ్య ఎకరం పొలంలో వరి వేసిండు. నెల రోజుల నుంచి బోరు సరిగా పోయడం లేదు. వచ్చే ఆ నీళ్లు సరిపోక పంటలు ఎండుతుండడంతో సత్తయ్య 2 రోజులకు ఒకసారి ట్యాంకర్ ద్వారా నీళ్లు తెచ్చి పొలానికి పెడుతున్నాడు. ఇందుకు ట్యాంకర్కు 700 ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. ఈ గ్రామానికి చెందిన రైతు గాలయ్య పరిస్థితి అయితే మరీ దారుణం. కొన్నాళ్ళు ట్యాంకర్ల నీటితో పొలాన్ని తడిపినా డబ్బు వెచ్చించే స్తోమత లేక చివరికి ఆ 2 ఎకరాల పొలంలో పశువులకు వదిలేసిండు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో సత్తయ్య అనే రైతు 4 ఎకరాల్లో వరేస్తే బోరుబావిలోంచి నీరు సరిగా రాకపోవడంతో 2 ఎకరాల పొలాన్ని విడిచిపెట్టేసి మిగతా 2 ఎకరాల పొలాన్ని ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి పోస్తున్నాడు. 3 రోజులకు ఒకసారి 5 ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి పోస్తున్నానని చెప్పాడు. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం అంబటోనిపల్లి గ్రామానికి చెందిన బనప్ప అనే రైతు బోరుబావి అడుగంటిపోవడంతో పొట్ట దశకొచ్చిన 2 ఎకరాల పొలంలో 1 ఎకరాన్ని వదిలేసిండు. ఇది ఒక్క దగ్గర కాదు, మొత్తం ఈ ఎస్ఆర్ఎస్పి కాలువలకు సంబంధించిన నీళ్లు కానీ, ఇటు సాగర్కి సంబంధించిన నీళ్లు కానీ, బోర్ల కింద ఉన్నటువంటి పంట పొలాలు కానీ మొత్తం ఎండిపోతున్నాయి. ఇక్కడ అక్కడ అని లేదు. చూడండి ఒకసారి. ప్రధానంగా ఇప్పుడు ఇది ఎస్ఆర్ఎస్పి కాలువకి ప్రధానంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు నీరే అందట్లే. ఫలితంగా హన్మకొండ, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల రైతులపైన తీవ్ర ప్రభావం పడుతోంది. హన్మకొండ జిల్లాలో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు 30 ఏళ్ల క్రితం కాలువ నిర్మించారు. నిర్వహణను పూర్తిగా గాలి కుదిరేయడంతో ఆ కాలువ అధ్వానంగా మారింది. ప్రధాన కాలువలతో పాటు ఉప కాలువలు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. జిల్లాలో 1,00,000 ఎకరాలకు నీరు అందివ్వాల్సి ఉండగా 60 నుంచి 70 వేల ఎకరాలకే నీరు అందుతోందని, కాలువలకు మరమ్మతులు చేయకపోవడమే కారణమని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు డబ్బులు పోగేసుకొని కాలువలకు మరమ్మతులు చేసుకుంటున్నారు. ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా సాగునీరు విడుదల చేయాలంటూ ఐనవోలు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన రైతులు చింతగట్టు క్యాంపు నీటిపారుదల కార్యాలయం ముందు ఆందోళన చేశారు. ప్రస్తుతం ధర్మసాగర్ నుంచి స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల పరిధిలోని ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా నీటిని తరలిస్తున్నట్లు 5 రోజుల తర్వాత నీరు అందిస్తామని అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. ఆయకట్టు పరిధిలో లేని రైతులు కూడా ఎస్ఆర్ఎస్పిపై ఆశలు పెట్టుకొని యాసంగిలో విస్తృతంగా వరి సాగు చేశారు. సూర్యాపేట జిల్లా మోతె మండలంలోని అన్ని గ్రామాల్లో, మునగాల మండలంలోని రేపాల, నరసింహలగూడెం, జగన్నాథపురం, విజయరాఘవపురం, సీతానగరం, కలకోవ గ్రామాల్లో భారీగా వరి సాగు చేశారు. వరి పొట్ట దశకొచ్చిందని, మరో 2 నుంచి 3 తడులు పెడితే గట్టెక్కుతామని, వెంటనే నీరు విడుదల చేయాలని ఆ గ్రామాల రైతులు ప్రభుత్వాన్ని, ముఖ్యంగా జిల్లాకు చెందిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరుతున్నారు. నిజాం సాగర్, పోచారం, కౌలాస్ నాలా ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యం తగ్గడంతో పూర్తి స్థాయిలో నీరు అందడం లేదు. అందున 2 రోజుల క్రితం నిజాం సాగర్ ప్రధాన కాలువ నుంచి నీటి విడుదల ఆపేశారు. సాగర్ ఎడమ కాలువ నుంచి నీటి సరఫరా జరుగుతున్నా కొన్ని చోట్ల చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో సాగర్ ఎడమ కాలువ కింద 1,00,000 ఎకరాల్లో వరి, 70,000 ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశారు. కొణిజర్ల, పల్లిపాడు, లాలాపురం, దిద్దుపూడి, చిన్న మునగాల తదితర చోట్ల నీరు అందడం లేదు. ఫలితంగా దిగుబడిపైనే ప్రభావం పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనగామ జిల్లాలో 20% పంటలు ఖతం. ఏం చూడండి, ఎంత దారుణం చూడండి. దీని మీద రివ్యూ ఏదైనా అడుగుతున్నాం మేము. దీని మీద యుద్ధ ఇప్పుడు మీరేం నీళ్లు ట్యాంకర్లు తెచ్చి మీరేం పోయరు, భూగర్భ జలాలను ఓం భూమి అనగానే అవేం రావు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు లొల్లి పెడుతున్నారు ఏమా అని. మరి ఆ ప్రధాన కాలువలో ఆ ఉప కాలువల నిర్వహణ ఎందుకు గాలికి వదిలేసారు మీరు? అసలు చాలా దారుణం. ఎక్కడైనా పొరపాటున రైతులు ఎవరైనా వాళ్ళే జేసీబీలు పెట్టుకుని ఏమైనా పని చేసుకుందామని పోయినా కేసులు పెడతారు వాళ్ళ మీద. మీరు చేయడానికి వీల్లేదని. వాళ్ళే డబ్బులు, వాళ్ళదే జేసీబీ, వాళ్ళదే కథ. అయినా కూడా
అసలు దీనికి పరిష్కారం ఏంది, గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటుంది అన్నది ఒకసారి మల్లారెడ్డి గారని సిపిఎం సీనియర్ నాయకులు ఆయన, వీళ్ళంతా అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్. సో ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, నేను రఘు మాట్లాడుతున్నా సార్, మీరు లైవ్లో ఉన్నారు. ఇప్పుడు ఇవాళ అన్ని పేపర్లలో పంటలు ఎండుతున్నాయని చాలా దారుణమైన పరిస్థితి ఉన్నదని కనిపిస్తూ ఉన్నది. ఈ ఎస్ఆర్ఎస్పి కాలువ కానీ, సాగర్ ఆయకట్టు ప్రాంతం కానీ, అండ్ ఎక్కడా ఏం లేకుంటే బోరుబావులు ఉన్న దగ్గర కూడా ఆ బోరుబావులు కూడా మొత్తం ఎండిపోతున్నాయి. ఈ సిచ్యువేషన్కి సరే వాటర్ లేకపోవడం కారణము ప్రభుత్వాలు బాధ్యత, వాళ్ళు ఏమైనా నిర్లక్ష్యంగా వ్యవహరించిరా? ఇప్పుడు పోయిన గవర్నమెంటా ఈ గవర్నమెంట్, అసలు ఏం జరుగుతున్నది సార్ గ్రౌండ్లో? అసలు జరగాల్సింది ఏంటంటే యాసంగి పంటలకు అన్నిటికీ తైబంది అని చేయాలి. ఎన్ని నీళ్లు ఉంటాయో అన్ని నీళ్లకు మాత్రమే పర్మిషన్ ఇవ్వాలి. అలాంటి పర్మిషన్ అనేది ఈ గవర్నమెంట్ ఇవ్వలేదు కాబట్టి రైతులు వాళ్ళకు తోచిన విధంగా పంటలు వేసుకున్నారు. పోతే నీళ్లు ఇప్పుడు ఉన్నాయి ఆల్రెడీ 300 TMC మన రిజర్వాయర్లలో ఉన్నాయి. దూరాల, ఎన్ఆర్ఎస్పి, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులలో ఉన్నాయి. ఆ నీటిని విడుదల చేయకుండా ఆపేశారు. ఇప్పుడు KRMBను GRMB ఏవైతే ఉన్నాయో వాళ్ళ చుట్టూ వీళ్ళు తిరుగుతూ ఉన్నారు. అసలు నిజానికి ఒక 2 సార్లు అంటే ఇప్పుడు పొట్ట కూడా బయటకు వచ్చింది. రెండు సార్లు కనుక పెడితే దాదాపు మనకు ఒక 80 లక్షల టన్నుల ధాన్యం వస్తుంది సార్. అందుకోసం ఏంటంటే ఇప్పుడు ఈ చివరి భూములకు కానీ, తర్వాత చెరువులకు కానీ ఇప్పుడు ఉన్నటువంటి నీటిని కనుక నింపితే మనకు ఈ యాసంగి పంట చేతికొచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే రైతులు పెట్టే పెట్టుబడికి నష్టపోతారు. మొదటి వాళ్ళు ఏమైనా కొంతమందికి పంట పండొచ్చునేమో కానీ కాలువ చివరి మూలు మాత్రం ఎండిపోవడం ఖాయం. సార్ ఇప్పుడు నీళ్లు ఉన్నాయంటున్నారు, ఎందుకు ఓపెన్ చేస్తలేరు సార్ గేట్లు? మరి ఇప్పుడు ప్రాజెక్టులలో నీటిని విడుదల చేయాలంటే KRMBను GRMB వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. రివర్ బోర్డా వాళ్ళ దగ్గర వీళ్ళు తీసుకోవాలి. అసలు న్యాయంగా ఏంటంటే మనకు కేటాయించిన నీళ్లే ఉన్నాయి. మనకు కేటాయిన 34% ఈ కృష్ణా జలాలలో మనం ఎప్పుడు కూడా 30% మించి వాడుకోవడంలా. అవును, వాళ్ళు 66% నుంచి 70% వాడుకుంటున్నారు. అందుకోసం లెక్కలు కూడా ఉన్నాయి 10 సంవత్సరాలు. అందుకోసం ఏంటంటే వెంటనే ప్రభుత్వం KRMB మీద ఒత్తిడి తెచ్చి వెంటనే తక్షణమే నీరు వదలాలి. తెల్లవారి వరకే నీరు బారించేటటువంటి ఏర్పాటు చేస్తే కనీసం దాదాపు ఒక గవర్నమెంట్ ఏమైనా రివ్యూ చేసినట్టు కనిపించిందా సార్ దీని మీద? ఇప్పుడేమీ లేదు. వాళ్ళు ఏంటంటే ఈ SIBC తర్వాత పోతే ఇది కులగణన ఈ పనుల మీద పడ్డారు తప్ప ఈ పంటల మీద లేదు. పోతే వాళ్ళకున్న అహంకారం ఏంటంటే వానాకాలం 150 లక్షల టన్నులు పంట పండించేయాలి. వానాకాలం నీళ్లు బాగా రావడం చేత పండింది. అది అప్పుడు పండుతుంది, వద్దన్న పండుతుంది. కాలం కలిసి వచ్చినటువంటి పరిస్థితి. అవును, ఇప్పుడు కూడా ఏంటంటే కొంచెం గవర్నమెంట్ వ్యవసాయ శాఖ కనుక తుమ్మల నాగేశ్వరరావు తర్వాత ఈ ఇరిగేషన్ శాఖ మంత్రి నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు ఒక 10-15 లక్షల ఎకరాలు ఎండిపోవడం నుంచి బయటపడుతుంది. రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు వాటర్ ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు ఈ కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ వీళ్ళ ద్వారా పర్మిషన్స్ తీసుకొని వాళ్ళ మీద ఒత్తిడి పెంచి ఆ నీటిని వినియోగించుకుంటే ఏ సమస్య ఉండే అవకాశం లేదని అంటున్నారు. అసలు ఇవన్నీ పక్కన పెట్టండి. సమస్య పరిష్కారం కావాలంటే ఒక రివ్యూ ఉండాలి, ఒక చర్చ ఉండాలి, ఒక డైలాగ్ ఉండాలి. అధికారులందరినీ కూర్చోబెట్టాలి, ఎక్స్పర్ట్స్ అందరినీ కూర్చోబెట్టాలి. ఏం జరుగుతున్నది, నీళ్ళు ఎంత కెపాసిటీ ఉన్నది, రైతులు ఎంత పంట వేయడం జరిగింది, ఏమైనా సొల్యూషన్ ఉందా అని ఆలోచిస్తే ఆటోమేటిక్గా దొరుకుతుంది. ఒకవేళ ఏం అవకాశం లేదు అని అనుకున్న దగ్గర వాళ్ళకి ఇంకే రకమైన ఒక పెట్టుబడి సాయం కింద ఏమైనా అందించగలుగుతామని ఆలోచన చేస్తే అన్నింటికీ సొల్యూషన్ దొరుకుతుంది.